అసోం, కేరళం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎల్లుండి అసోం, కేరళం, పుదుచ్చేరిల్లో పోలింగ్ జరుగుతుంది. అసోంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో ఈ 3 ప్రాంతాల్లో ఎన్నికల ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆల్రెడీ అసోం, కేరళ అండ్ మొత్తం వీటి స్థానాలన్నీ కూడా మొత్తం అన్నింటికీ కూడా ఎల్లుండి ఎన్నికలు. ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎలా ఉన్నాయి ట్రెండ్స్, ఏంటి పరిస్థితి? ఎస్ రమణ, 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల నేపథ్యంలో అందులో 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఈ 3 రాష్ట్రాలకు ఎన్నికలు ఈ నెల 9వ తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు పుదుచ్చేరితో పాటు కేరళ, అస్సాం ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధానమంత్రి, దేశానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు సైతము ఈ యొక్క ఎన్నికల్లో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తమదైన శైలిలో హోరాహోరీగా ప్రచారాన్ని అయితే కొనసాగించారు. మనం చూడొచ్చు, కేరళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరన్ విజయన్ మధ్య మాటల యుద్ధాలు, మాటల తూటాలు కూడా కొనసాగాయి. ఒకరినొకరు ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసుకున్న తీరు కూడా మనం చూస్తే, ఈ రోజు కొద్దిసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖను కూడా పినరయ్ విజయన్ కి ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు అస్సాంలో కూడా హోరాహోరీగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు సైతం అక్కడ ప్రచారాన్ని మాత్రం జోరుగా కొనసాగించారు. అస్సాంతో పాటు పుదుచ్చేరిలో దాదాపు 30 స్థానాల్లో పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో పుదుచ్చేరిలో కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమితో పాటు కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోటాపోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అస్సాంలో 126 స్థానాలకు ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం కాబట్టి ఆ 120 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. దీంతో పాటు కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. 140 స్థానాలు కూడా ఇప్పటికే ప్రచారం అయితే కంప్లీట్ కావడం జరిగింది. అనేక ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రోజు 3 నియోజకవర్గాల్లో తమదైన శైలిలో రోడ్ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఈ 3 రాష్ట్రాల ప్రచారం అయితే ఈ రోజుతో కంప్లీట్ అయింది కాబట్టి ఇక ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రలోభాల పర్వం అయితే కొనసాగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అధికార పార్టీకి మధ్య, అంటే కేరళలో మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీగా ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కు, మరోవైపు యూడీఎఫ్ కూటమికి హోరాహోరీగా పోటీ కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు అస్సాంలో కూడా ఎన్డీఏ తో పాటు అటు కాంగ్రెస్ కూటమి కూడా హోరాహోరీగా పోటీ ఉంది కాబట్టి ఇక ప్రచారంలో కంప్లీట్ అయింది. ప్రచార పర్వాలు కంప్లీట్ అయింది. ఇక ప్రలోభాల పర్వం అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ రోజు రాత్రి మొత్తం కూడా, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ప్రలోభాల పర్వం అనేది కొనసాగే అవకాశం. ఇప్పటికే అనేక హామీలు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఒకరినొకరు పోటాపోటీగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రలోభాల పర్వం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 9వ తేదీన ఎలక్షన్స్ 3 రాష్ట్రాలకు, అటు అస్సాం, అదేవిధంగా కేరళ, అదేవిధంగా పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలకు ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద అనేక పార్టీలు ఇప్పటికే అధికార పార్టీలు అక్కడ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి యూడీఎఫ్ కావచ్చు, ఎల్డీఎఫ్ కావచ్చు, మరొక యూడీఎఫ్ ఈ 2 పార్టీలకు ప్రధాన పోటీ ఉంది. అందులోనే దీంతో పాటు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి ప్రధానమైనటువంటి పోటీ నెలకొందని చెప్పవచ్చు. దీంతో పాటు బీజేపీ, అదే అస్సాంలో కూడా ఎన్డీఏతో పాటు మరోవైపు కాంగ్రెస్ కూటమికి అంటే తీవ్ర పోటీ నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పటికే అధికార పార్టీగా బీజేపీ కొన్ని ప్రాంతాల్లో, మరోవైపు కేరళలో కమ్యూనిస్టు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈసారి మరి కాంగ్రెస్ దాన్ని కైవసం చేసుకుంటుందా, మరి తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది కూడా ఈ నెల మే 4వ తేదీన తుది ఫలితాలు విడుదలైన తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.